హాయ్ అండి. ఈరోజు నేను వామ్మో బీరకాయ అనకుండా వావ్ బీరకాయ అనే కర్రీ చూపిస్తున్నానండి. అంత టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని తగినంత నూనె, పోపు దినుసులు, ఒక కరివేపాకు వేసేసి ఈ పేస్ట్ని కూడా అందులో వేసేయాలండి. వేసేసి నూనెలో ఈ పేస్ట్ అంతా మంచిగా వేగాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేయాలి. పసుపు వేసేసి కాస్త అలా కలిపేయాలండి. ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు లేతవి తీసుకోండి, కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇలా బీరకాయ వేసేసి ఒక 10 మినిట్స్ మగ్గాలండి. చూస్తున్నారు కదా, అందులో నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు పచ్చి బఠానీలు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసేసి కాస్త మగ్గాలండి. అంతే, కర్రీ ఎంత సింపుల్లో కదా. ఇందులో కొంచెం పాలు పోయాలండి. పాలు ఇష్టమైతే పోసుకోండి, లేకపోతే లేదు. అలా అయినా సరే చాలా బాగుంటుందండి. చపాతీకి బెస్ట్ కాంబినేషన్ అండి. కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.